తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గంలో హోంమంత్రి వంగలపూడి అనిత పర్యటన చేశారు. అనపర్తి మండలం పొలమూరు, మహేంద్రవాడ గ్రామాల్లో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన హోంమంత్రి అనిత స్థానిక బీజేపీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు. హోంమంత్రి అనిత మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అభివృద్ధి విషయంలో ఎక్కడా రాజీ పడకుండా చిత్తశుద్ధితో పనిచేస్తోందని, గత వైసీపీ ప్రభుత్వ హయాంలో అభివృద్ధికి నోచుకోని గ్రామాల్లో సైతం ఇప్పుడు పనులు జరుగుతున్నాయని మంత్రి తెలిపారు. అనపర్తి నియోజకవర్గంలో కేవలం 2 ఏళ్లలోనే 700 కోట్ల రూపాయల భారీ వ్యయంతో అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయని, వచ్చే 3 ఏళ్లలో అనపర్తి నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే ఒక ఆదర్శ నియోజకవర్గంలా తయారవుతుందని అన్నారు. ప్రతిపక్షాలు ఎన్ని అసత్యాలు మాట్లాడినా ప్రజలు నమ్మరని, కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు. ఎగ్జామ్ పేపర్ లీక్ చేసి పైకి వచ్చిన వ్యక్తి ఈయన కితాబ్ ఇవ్వడం. ఇటీవల ఒక సందర్భంలో ఏదో ఒక మాట వచ్చి మాట్లాడుతూ ఉంటే హోమ్ మినిస్టర్ గారి దగ్గరికి నేను వెళ్ళాలి, కలవాలి, ఒకసారి నువ్వు ఫోన్ చేసి చెప్పు అంటే, నీకు తెలీదా, నువ్వు ఎప్పుడో ఒకసారి ఫోన్ చేసి మాట్లాడావు కదా అంటే, నేను ఎప్పుడు మాట్లాడాను అన్నాను. ఈ సందర్భం ఉటంకిస్తే ఏదో కిమ్ అనకుండా తేలుగుట్టిన దొంగలాగా ఉండిపోయారు. ఒకళ్ళకొకళ్ళు కితాబులు ఇచ్చుకోవడం, వీళ్ళు దొంగలకు దొంగలు సర్టిఫికెట్లు ఇచ్చుకోవడం. ఆ రోజు ఇక్కడ మైన్స్ దగ్గర నుంచి, లిక్కర్ దగ్గర నుంచి ఈ అన్ని స్కాములు చేస్తే మనం నేరుగా హైకోర్టులో కేసులు వేసి విజిలెన్స్ ఎంక్వైరీలు ఆర్డర్ చేయించి విజిలెన్స్ ఎంక్వైరీలో దాన్ని నిరూపించాం. ఇవాళ నేను నిరూపించాను టేపెట్టి కొలిచాను అంటాడు. ఆయనకి సూదేయడమే సరిగా రాదు. ఆయన వేస్తే ఒక పేషెంట్కి HIV వచ్చిన పరిస్థితి చూసాం. ఏదో అదృష్టం బాగుండి అలాగ నడిచిపోయింది, 100 కోట్ల రూపాయలు సంపాదించుకున్నారు. కరోనా సమయంలో పేషెంట్లకి కిట్లు 235 రూపాయలు విలువ కలిగిన కిట్ని 1300 రూపాయలకి ఆయన ఫార్మసీలో అమ్మి, అటువంటి పరిస్థితుల్లో కూడా దాన్ని సొమ్ము చేసుకున్న దౌర్భాగ్యమైన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది మీ అందరికీ తెలుసు ఎవరో. అటువంటి వ్యక్తి వాళ్ళు మన మీద అవినీతి ఆరోపణలు చేయడం. 2 సంవత్సరాల కాలంలో నేను కానీ, కూటమి నాయకులు కానీ, గ్రామ స్థాయిలో కానీ, మండల స్థాయిలో కానీ ఎక్కడా అవినీతి లేకుండా ఇవాళ అభివృద్ధి కార్యక్రమాలు కానీ, సంక్షేమ కార్యక్రమాలు కానీ అత్యద్భుతంగా అమలు చేయడమే కాకుండా ఇవాళ ఇక్కడ కూటమి అత్యద్భుతమైన సమన్వయంతో ముందుకు వెళుతూ ఉంది. ఎటువంటి పొరపొచ్చాలు లేకుండా అందరం సమన్యాయంతో, ఒక సమభావంతో ముందుకు సాగుతూ ఉన్నాం. ఇటువంటి పరిస్థితి చూసి ఇవాళ అసూయ వస్తూ ఉంది వాళ్ళకి. ఇదే పరిస్థితి కొనసాగితే రేపు మన భవిష్యత్తు ఏమిటి అనే ఆలోచన వస్తూ ఉంది. ఇవాళ జన్మభూమి గురించి వాళ్ళు హామీలు ఇచ్చారు, వాళ్ళు అమలు చేయలేకపోయారు. వచ్చిన సంవత్సరంన్నరలో మనం అమలు చేసి చూపించాం. జన్మభూమి హాల్ట్ తీసుకొచ్చాం అనపర్తికి, కెనాల్ రోడ్డు అభివృద్ధి చేశాం, పొంత రోడ్లన్నీ అభివృద్ధి చేశాం. ఇప్పుడు ఇవాళ జలజీవన మిషన్ కింద దాదాపు 670 కోట్ల రూపాయలతో మనం కార్యక్రమాలు మొదలు పెట్టబోతూ ఉన్నాం. అనేక కార్యక్రమాలు మనం ఇవాళ చేస్తూ ఉంటే దాన్ని ఓర్వలేక రకరకాల అసూయలతో కూడుకున్న మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఎవరెన్ని విమర్శలు చేసినా ఇవాళ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు ఇక్కడ, నరేంద్ర మోడీ గారు అక్కడ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అన్ని విధాల అభివృద్ధి చేయాలనే ఆకాంక్షతో ముందుకు వెళ్తూ ఉన్నారు. వారి బాటలోనే మేమందరం నడుస్తూ ఉన్నాం. అభివృద్ధి ధ్యేయంగా, సంక్షేమమే లక్ష్యంగా ఇవాళ పరిపాలన సాగించడం జరుగుతూ ఉంది. మీ అందరూ గర్వంగా కాలరెత్తుకుని తిరిగేలాగా మాత్రమే ప్రవర్తిస్తాను తప్ప వేరే విధంగా ప్రవర్తించనని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇవాళ 56 సంవత్సరాలుగా మా కుటుంబం ఇక్కడ రాజకీయం నడుపుతూ ఉంది ఈ ప్రాంతంలో. ఎందువల్ల ప్రజలు ఇంతకాలం ఒక కుటుంబాన్ని ఆదరిస్తూ ఉన్నారు అంటే అది ఒక విశ్వసనీయత, ఒక అవినీతికి తావు లేకుండా నమ్ముకున్న వాళ్ళ కోసం ఎంత దూరమైనా వెళ్ళే పరిస్థితి. ఆ విధంగా ఉండబట్టే
ఇవాళ నియోజకవర్గంలో ప్రతి కుటుంబంతో ఒక అనుబంధం పెనవేసుకుని ఇన్ని సంవత్సరాలు ఉన్నా మా తండ్రి గారిని ఆదరించారు, ఇవాళ నన్ను ఆదరిస్తూ ఉన్నారు. మొన్నటి సందిగ్ధావస్థలో కార్యకర్తలందరూ వెంట నడిచారు, ప్రజలందరూ ఆశీర్వదించారు. చంద్రబాబు నాయుడు గారు, నరేంద్ర మోడీ గారు హక్కును చేర్చుకున్నారు. వైసీపీ కుతంత్రాల వల్ల చేజారిందనుకున్న సీటును మరలా ఇచ్చి నన్ను ఎమ్మెల్యేగా గెలిపించారు. అదందరూ మీ ఆశీర్వచనం వల్ల. అందువల్ల మీ గౌరవాన్ని నిలబెట్టడం కోసమే నేను ప్రయత్నం చేస్తాననేది మరొక్క మారు ఈ సందర్భంగా మీ అందరికీ సవినయంగా తెలియజేసుకుంటూ, మరి ఇవాళ అనేక కార్యక్రమాలు, ముఖ్యమైన కార్యక్రమాలు ఉన్నప్పటికీ వాటిని రద్దు చేసుకుని ఇవాళ మా నియోజకవర్గానికి వచ్చిన హోమ్ మినిస్టర్ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నా. జై హింద్. ఈరోజు మన నియోజకవర్గంలో గౌరవ హోంమంత్రి వర్యులు, గతంలో మహిళా అధ్యక్షురాలుగా ఉండగా కూడా అనేక కార్యక్రమాలకు మన నియోజకవర్గం రావడం జరిగింది. అదేవిధంగా ప్రతిపక్షంలో ఉండగా పోరాటాల్లో అనేక సంఘాల్లో మేమిద్దరం కలిసి పనిచేయడం జరిగింది. అటువంటిది ఈరోజు మరి ఆ రోజు మహిళల్లో పురుషుల్లోనే ఇబ్బంది పడి ఎవరో బయటికి రాని రోజుల్లో మహిళ అయ్యుండి కూడా ఆ రోజు బయటకు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా పోరాటం చేసి తెలుగుదేశం పార్టీ ఉనికిని కాపాడడంలో 5 సంవత్సరాలు ప్రధాన పాత్ర పోషించిన శ్రీమతి వంగలపూడి అనిత గారికి, వేదిక పైన ఉన్న కూటమి నాయకులకు, వేదిక ముందున్న కూటమి నాయకులకు, అధికారులకు, మీడియా మిత్రులకు అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఉన్నా. గత 5 సంవత్సరాలు ఏ విధంగా అభివృద్ధి అడుగంటిపోయిన పరిస్థితిని మనం చూసాం. కనీసం రోడ్లపైన ప్రయాణం చేయలేని పరిస్థితి. ముఖ్యంగా మన కాకినాడ రాజమండ్రి కెనాల్ రోడ్డు ఏ విధంగా ఉండేదో మీరు అందరూ చూశారు. అనపర్తి నుంచి ద్వారపూడి వెళ్ళాలంటే కనీసం గంట సమయం పట్టే పరిస్థితి. ఆ రోజు ఉన్న శాసనసభ్యుల్ని వాళ్ళ కార్యకర్తలు వెళ్ళి కెనాల్ రోడ్డు ఇబ్బందికరంగా ఉంది, దీన్ని అభివృద్ధి పరచండి అంటే ఆ కెనాల్ రోడ్ని బ్లాక్ లిస్ట్లో పెట్టారు, దానికి నిధులు ఇవ్వరని చెప్పేవారు. మరి రోడ్లను బ్లాక్ లిస్ట్లో పెట్టడం అనేది ఒక విచిత్రమైన విషయం. అటువంటి విచిత్రమైన విషయాలు పలికిన నాయకుల్ని వాళ్ళ ప్రజలు బ్లాక్ లిస్ట్లో పెట్టిన పరిస్థితిని చూస్తూ ఉన్నాం. మరి వాళ్ళ ఆ రోజు బ్లాక్ లిస్ట్లో పెట్టారు అన్న రోడ్డు ఇవాళ బ్లాక్ టాప్తో మిలమిలా మెరుస్తూ ఉంది. ఇవాళ దానికి ఏం సమాధానం చెప్తారు? సొంత కార్యకర్తలను మోసం చేసిన వ్యక్తులు వీళ్ళందరూ. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ చూస్తూ ఉంటే రోజుకొక మాట మాట్లాడతారు రాజధాని గురించి. రాష్ట్ర స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు వైసీపీ నాయకులది ఒకటే మాట, ఒకటే బాట. అబద్ధాల కూరలందరూ అలవిగాని మాటలు చెప్పడం, అమలు చేయలేని హామీలు ఇవ్వడం, తోక ముడవడం. అందుకోసమే ప్రజలు తోక కత్తిరించి ఇంట్లో కూర్చోబెట్టిన పరిస్థితిని కూడా మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు ఇవాళ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, 2 సంవత్సరాలు అయ్యింది. మన నియోజకవర్గంలో గతంలో 2014-19 మధ్యకాలంలో 800 కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటే ఆ రోజు అద్భుతంగా 5 సంవత్సరాల్లో 800 కోట్ల అభివృద్ధి చేసాం అనుకున్నాం. కానీ ఇవాళ 2 సంవత్సరాల్లోని ఇవాళ 700 కోట్ల రూపాయల అభివృద్ధి సాధించాం. గ్రామ గ్రామాన మూల మూలల్లో ఉన్న రోడ్లన్నీ సీసీ రోడ్లుగా కానీ బీటీ రోడ్లుగా కానీ మార్పు చేశాం. ఇవాళ పెదపూడి మండలంలో అయితే పొంత రోడ్లు కూడా బీటీ రోడ్లుగా మార్పు చేసే పరిస్థితి వచ్చింది. తొందరలోనే వీబీజీ రామ్జీ మొదలైంది. మొన్నటి నుంచి 2వ తారీఖు నుంచి వీబీజీ రామ్జీ కింద ఈ అనపర్తి మండలంలో కానీ బెక్కవోలు మండలంలో కానీ ఉన్న పొంత రోడ్లన్నీ కూడా బీటీ రోడ్లుగా మార్పు చేస్తామని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా.
ఇవాళ ముఖ్యంగా మనకి ఇక్కడ రైతాంగం సాగునీరు అవసరం ఉంది. గత 5 సంవత్సరాల్లో కనీసం తూడు తీయని పరిస్థితి. ఇవాళ మనం అధికారం చేపట్టంగానే, నేను శాసనసభ్యునిగా ప్రమాణ స్వీకారం కూడా చేయకుండానే ఆ రోజు ప్రజల భాగస్వామ్యం, రైతుల భాగస్వామ్యం, ఉపాధి కూలీల భాగస్వామ్యంతో మొత్తం ఒకేసారి కాలువల్లో తూడంతా 3 రోజుల్లో తొలగించిన చరిత్ర ఇవాళ మన కూటమి ప్రభుత్వాన్ని. ఈ విషయాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళిన వెంటనే గోదావరి డెల్టాకు ఆ రోజు 20 కోట్లు కేటాయించి మొత్తం తూడు తొలగించిన పరిస్థితి ఉంది. కనీసం 1 సంవత్సరం తూడు తొలగించలేని వ్యక్తులు ఇవాళ కబుర్లు చెప్తూ ఉండటం జరుగుతూ ఉంది. నా పైన అవినీతి ఆరోపణలు చేసిన మాజీ శాసనసభ్యులకి అనేక సార్లు బహిరంగ సవాల్ చేశా. నా పైన మీరు చేసే అవినీతి ఆరోపణలు ఒక్కటి నిరూపించండి, వెంటనే శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తాను అని ఇప్పటికొక 15 సార్లు మాట్లాడే ఈ విషయాన్ని. వారు ఆ విషయం తప్పించి మిగిలిన అన్ని విషయాలు మాట్లాడుతూ ఉంటారు. వారు హయాంలో చేసిన అవినీతిని సాక్ష్యాధారాలతో వాళ్ళ కోర్టుల్లో నిరూపించాం. ఒక సందర్భంలో లిక్కర్ విషయంలో జరుగుతున్న అవినీతి గురించి ఆ రోజు డిబేట్లో అనిత గారు ఉన్నారు. పార్టీ ఆఫీస్ సమాచారం ఇస్తూ అనపర్తి నియోజకవర్గంలో లిక్కర్ స్కామ్ జరుగుతూ ఉంది, రామకృష్ణారెడ్డి గారు డీటెయిల్స్ ఇస్తారంటే వెంటనే అనిత గారు నాకు ఫోన్ చేశారు. ఫోన్ చేస్తే నా వివరాలు ఇస్తే మేడం మాట్లాడారు డిబేట్లో. మనకి 2009-14 మధ్యన శాసనసభ్యులుగా పనిచేసిన ఒక ఆయన ఉన్నారు. ఆయన వెంటనే మేడంకు ఫోన్ చేసి, మీరు ఎమ్మెల్యే గారి గురించి మాట్లాడుతూ ఉన్నారని, అలాంటి వాళ్ళు కాదండి అని ఆయన కితాబు ఇచ్చాడంట. ఈరోజు ఈ కార్యక్రమానికి నాకు ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి ఎలా ఉంటుందంటే, అనపర్తి కాన్స్టిట్యున్సీతో నాకున్న అనుబంధం. యాక్చువల్గా అపోజిషన్లో ఉండేటప్పుడు మహిళా అధ్యక్షురాలుగా ఏ పోరాటం చేయాలన్నా, లేకపోతే ఏదైనా ఇన్సిడెంట్ ఇక్కడ జరిగినా కూడా ఇమీడియట్గా అనపర్తి వచ్చి అనపర్తి ఆడపడుచులతో కలిసి ఆ రోజు ప్రయాణం చేయటం, వాళ్ళతో పాటు ఒక ఆడపడుచుగా నన్ను కూడా ఇక్కడ మీ నియోజకవర్గ ప్రజలందరూ కూడా నన్ను ఆహ్వానించటం, ఇవన్నీ చూస్తే ఒక అవినాభావ సంబంధం ఉంటుంది. అటువంటి అనపర్తి నియోజకవర్గానికి రావటానికి ఇందాక ఎమ్మెల్యే గారు నా 2 సంవత్సరాలు పట్టిందా అమ్మ అని. యాక్చువల్గా ఎప్పుడు ఆ ప్రోగ్రామ్కి రావాలి అనుకుంటా, ఏదో ఒకటి ఇన్సిడెంట్ జరగటం మీరు కూడా చూస్తూనే ఉన్నారు. అందువల్ల అటు ఇటు పరిగెట్టాల్సిన పరిస్థితి. బట్ ఈరోజు ఎట్టి పరిస్థితులను రావాలి అనుకున్నా ఈరోజు రావటం జరిగింది, అది దైవ సంకల్పం. ఈరోజు ఇక్కడికి నన్ను ఆహ్వానించినందుకు ప్రత్యేకంగా మీ అందరి అభిమాన నాయకులు. ఎందుకంటే నేను ఇక్కడికి వచ్చిన తర్వాత, నేను ఇక్కడికి రాకముందు కానీ నాకు ఫస్ట్ నుంచి కూడా రామకృష్ణారెడ్డి గారంటే అందరి నాయకుడు, అందరికీ నాయకుడు. ఎందుకు చెప్తున్నారంటే, ఈవెన్ దో సీఎం గారు నారా చంద్రబాబు నాయుడు గారు కూడా అతి ఇష్టంగా సార్ దగ్గర ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటుంది, డెఫినెట్గా ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డిని కనుక పిలిచి అడిగితే జెన్యూన్గా ఇన్ఫర్మేషన్ ఇస్తారు, క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఇస్తారు. ఇందులో ఎటువంటి దాపరికాలు లేకపోతే ఆయనకి సెల్ఫ్ ఎజెండాలు ఉండవు అని ఏదైనా ఇన్ఫర్మేషన్ కూడా ఆయన దగ్గర తీసుకొని దాన్ని ఇంప్లిమెంట్ చేసే కార్యక్రమాలు కూడా చాలా మేము కళ్ళతో మేము చూసాం. ఇందాకే మా ఎస్పీ గారు చెప్తున్నారు, ఎన్డీఏ కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత సీఎం గారు ఒక రివ్యూ మీటింగ్ పెట్టినప్పుడు మా రామకృష్ణారెడ్డిని కలిసావా ఏంటి అంటే, సంథింగ్ ఆయన రామకృష్ణని కలిసావా అని అడిగారంట. ఎవరి గురించో అనుకున్నారంట. తర్వాత నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అయ్యా ఇంకా నువ్వు కలవలేదా అని అడిగారంట. అంటే ఆయన మెన్షన్ చేసి, అంటే ఇంతమంది ఎమ్మెల్యేలు ఉన్నా కూడా మెన్షన్ చేసి మాట్లాడుతున్నారంటే ఆయన తాలూకా నిబద్ధత ఒక ఎత్తు అయితే, మీరందరూ ఆయన ఆశీర్వదించిన తీరు ఒకటైతే, ఆయన కుటుంబ నేపథ్యం కూడా అలాంటి నేపథ్యం. సో ఇలాంటి సందర్భాల్లో ఈరోజు అనపర్తి నియోజకవర్గం, ఈరోజు ఇక్కడ స్టేజ్ మీద ఉన్న ప్రతి ఒక్క నాయకుల తాలూకా సహాయ సహకారాలతో, ఒక పక్క నుంచి జనసేన నాయకులు కానీ, మన నాయకులు కానీ, అదేవిధంగా బీజేపీ నాయకులు, అందరు ఎన్డీఏ కూటమి సభ్యుల సమన్వయం. ఎక్కడికి వెళ్ళినా ఏదో ఒక చిన్న పొరపచ్చం, అంటే చిన్న చిన్న తేడాలు ఎక్కడైనా కనిపిస్తుంటాయి, మన కుటుంబంలోనే కనిపిస్తూ ఉంటాయి. కానీ ఈ నియోజకవర్గంలో అన్నదమ్ముల్లాగా ఐక్యతగా నియోజకవర్గ అభివృద్ధికి సుమారుగా, ఇందాకే నేను పోటీ పడాలి మీ నియోజకవర్గంతో, నేను ఇంకా మీ నియోజకవర్గంకి 80 కోట్ల వెనకాతలు ఉన్నాను అని, నేను ఇంకా 620 కోట్లకే నేను చాలా ఎక్కువ తీసుకొచ్చానేమో నేను ఫీల్ అయిపోతున్నాను. బట్ ఇక్కడ 2 సంవత్సరాల్లో దగ్గర 700 కోట్ల అభివృద్ధికి సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నారు. ఏదో అంటారు కదా, కాసే చెట్టుకే రాళ్ళు వేస్తారని, పనిచేసేవాడి మీదే ఎక్కువగా అవతల విమర్శలు కూడా చేస్తూ ఉంటారు. ఆ విమర్శలు మనం ఎలా తీసుకోవాలంటే, అది మన పనితనానికి నిదర్శనం కింద భావించాలి. ఏమీ పని చేయనోడు ఇంట్లో ఉన్నోడు మీద ఎవడేం మాట్లాడు, మీకు తెలుసు ఆ విషయం. కానీ పనిచేసి ఈరోజు నియోజకవర్గంలో
తనదైన శైలిలో ముద్ర వేసుకుంటూ వెళ్తూ ఉంటే ఏ ఆరోపణలు లేక కొంతమంది అవినీతి ఆరోపణలు చేసే పరిస్థితి. ఇదే రామకృష్ణారెడ్డి గారు ఆయన ఎమ్మెల్యేగా ఉండేటప్పుడు కూడా చాలా సందర్భాల్లో టెంపుల్కి వచ్చి ప్రమాణం చేయండి, ఎవరేం చేశారో నేను చూసుకుంటాను, నేను ప్రమాణం చేస్తానని చెప్పిన సందర్భాల్లో కూడా వెనకాతలు బ్యాక్ స్టెప్ వేసి ఆ రోజుల్లోని ఏదో అంటారు కదా, కొంచెం దూరంగా పరిగెట్టిన సందర్భాలు కూడా మేము చూసాం. మళ్ళీ అగైన్ అండ్ అగైన్ ఈరోజు ఒక రకంగా చెప్పాలంటే ఇలాంటి నాయకుడి మీద అవినీతి ఆరోపణలు వేస్తే వాళ్ళు ఇంకొంచెం బ్యాక్ స్టెప్ వేస్తారు వాళ్ళ నాయకుడు మళ్ళీ. ఎందుకంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు రోజుకి ఎన్ని గంటలు కష్టపడతారో మేము కళ్ళతో చూస్తున్నాం. ఈరోజు అలాంటి కష్టపడి ఈరోజు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో లాస్ట్ 5 సంవత్సరాలు 19 నుంచి 24 మధ్య కాలంలో అభివృద్ధి అంటే ఏంటో తెలియదు, సంక్షేమం అంటే ఏంటో తెలియదు. అభివృద్ధి కార్యక్రమాలు ఎక్కడ జరుగుతాయి, రోడ్లు ఎలా పడతాయి, ట్రైన్లు ఎలా వేయాలి, వాటర్ ఎలా ఇవ్వాలి, ఫెసిలిటీస్ ఎలా కల్పించాలి, పరిశ్రమలు ఎలా రావాలి, ఇన్వెస్ట్మెంట్స్ ఎలా రావాలన్న ఆలోచన లేదు. ఏదో పప్పు బెల్లాలు పంచినట్టుగా సంక్షేమాన్ని వాళ్ళ తాలూకా వాళ్ళ జేబులు నింపడానికి ప్రయత్నం చేసిన తప్పించి. కాబట్టి వాళ్ళు ఎంతో సంక్షేమం చేసేసిన తర్వాత కూడా అని అనుకున్న తర్వాత కూడా 11 సీట్లకు పరిమితం చేశారు. పోనీ 11 సీట్లకు పరిమితం చేసిన తర్వాతనైనా ఎక్కడైనా వాళ్ళ మార్పు వచ్చిందా అంటే ఈ రోజుకి కూడా బయటకు వచ్చి రపా నరుకుతామని చెప్పి ఒక రపా బ్యాచ్ వచ్చి బయటకు వచ్చి మాట్లాడే పరిస్థితి. పోనీ వాళ్ళనైనా కంట్రోల్ చేసే పరిస్థితి ఆ జగన్మోహన్ రెడ్డి ఆ గొడ్డల పార్టీకి ఉందా అంటే అది కూడా లేదు. అలాంటి వాళ్ళని కూడా వెనకేసుకొచ్చే పరిస్థితి. లాస్ట్ 5 సంవత్సరాలు ఇలా చేసే ప్రజల తాలూకా చిత్కారాన్ని పొంది 11 సీట్లకు వచ్చి మళ్ళీ ఎగ్గైన్ ఈరోజు అదే పందాన్ని ముందుకు నడిపిస్తా మళ్ళీ తిరిగి లా అండ్ ఆర్డర్ విషయంలోని కానీ గౌరవ ముఖ్యమంత్రి గారిని కానీ ప్రతి ఒక్కరిని కూడా విమర్శించే పరిస్థితి. ఎన్ని రకాలుగా ఆడవాళ్ళని హ్యూమిలేట్ చేస్తున్నారో మీ అందరికీ తెలుసు. ఆఖరికి ఎలాంటి పరిస్థితులు వాళ్ళు దిగజారిపోతున్నారంటే ఒక ఎమ్మెల్యే గారు వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళి తలనీలాలు అర్పించింది అమ్మాయి. ఆ అమ్మాయి మాధవి. ఆ అమ్మాయి గురించి కూడా సోషల్ మీడియాలో ఎంత దరిద్రంగా పోస్టులు పెడుతున్నారు. అదేవిధంగా మేము మంత్రులుగా మేము అంటే పరిస్థితి ఎలా ఉందంటే ఒక కంట్రోలింగ్ లేని పరిస్థితి అయిపోయింది వాళ్ళందరికీ కూడా. ఈరోజు కంట్రోల్ చేస్తూ ఉంటే వాళ్ళకి పెయిన్ వచ్చి మమ్మల్ని ఎలా అరెస్టులు చేస్తున్నారు, అలా అరెస్టులు చేస్తున్నారని చెప్పి రోడ్ల మీదకి వచ్చి మాట్లాడే పరిస్థితులు వస్తున్నాయి. దయచేసి నేను ఏం చెప్తున్నానంటే ఈరోజు ఒక పక్క నుంచి అభివృద్ధి సంక్షేమం రెండు ఒక ఎత్తు అయితే ఈరోజు మనం ఎంత అభివృద్ధి చేసుకున్నా ఎంత సంక్షేమం ఉన్నా మీరు ఎంత సంపాదించుకున్నా సాయంత్రం అయ్యేసరికి బయటికి వెళ్ళిన ఆడపిల్ల ఇంటికి క్షేమంగా రావాలి. మనం అనుకున్న మన భూమికి ఫెన్సింగ్ ఉన్నా లేకపోయినా మన భూమి మన ఆధీనంలో ఉండాలి. బయటికి వెళ్ళి వచ్చామంటే మన ఆస్తి మన చేతుల్లో ఉండాలి. అంటే రక్షణ అన్నది చాలా అవసరం. ఆ రక్షణే లేని పరిస్థితిలో ఉంటే కనుక మనం ఎంత సంపాదించుకున్నా వేస్టే, మనం ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసుకున్నా కూడా వేస్టే. అటువంటి రక్షణ విషయంలో ఈరోజు రాజీ లేని పోరాటం చేస్తున్న మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి గురించి కూడా ఎటువంటి అవాకులు చవాకులు మాట్లాడుతున్నారో తెలుసు. ఆఖరికి ఈరోజు టార్గెట్ అంతా పోలీసులే. అతగాడికి పోలీసుల డిపార్ట్మెంట్ని పరదాలు కట్టేదానికి ఆయనకి కాపలా పెట్టేదానికి ఉపయోగించుకున్న పరిస్థితి నుంచి ఈరోజు వాళ్ళ డ్యూటీలు వాళ్ళు చేసుకొని సక్రమంగా చేసుకొని వాళ్ళంతా పని ఒత్తిడిలో కూడా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు సక్రమంగా పనిచేస్తున్నారు. కాబట్టే ఈరోజు క్రైమ్ రేటు కూడా అరౌండ్ 14% ఈరోజు 2 yearsలో తగ్గించామని చెప్పడానికి కూడా మేము చాలా గర్వపడుతున్నాం. ఈరోజు మీ అందరికీ తెలిసి ఇంతకుముందు ఎటువైపు చూసినా కూడా గాంజా కనిపించేది. అటువంటి గాంజా కల్టివేషన్ జీరో చేసిన పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో మేము